క్రిప్సీ కార్న్ రెసిపీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. సో బాయిల్ అవుతున్న వాటర్లో కొద్దిగా పసుపు వేసేసి ఈ కార్న్ని మనం బాయిల్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వడగట్టేసేయాలి. సో కార్న్కి కంప్లీట్గా వాటర్ పోవాలి. ఇఫ్ ఇన్ కేస్ వాటర్ వెళ్ళకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు అవి పాపప్ అయ్యి ఆయిల్ అంతా ఎగిరిపడుతుంది. సో బీ కేర్ఫుల్. సో కంప్లీట్గా వాటర్ అంతా పోవాలి. తడంతా ఆరిపోయిన తర్వాత అందులో మనం కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ అండ్ బ్లాక్ పెప్పర్, సాల్ట్ వేసి కార్న్కి అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా లైట్గా తడి చేసుకొని కూడా కంప్లీట్గా దాన్ని కలుపుకోవచ్చు, అది పొడి పొడిగా అనిపిస్తే. సో తర్వాత మనం ఆయిల్ పెట్టేసుకొని ప్యాన్ మీద ఆయిల్ కొద్దిగా బాయిల్ అయిపోయిన తర్వాత సిమ్లో ఉంచేసి ఈ కార్న్ అందులో బాయిల్ చేయాలి. సో కార్న్ ఎలా బాయిల్ చేయాలంటే అవి మనకు కొద్ది క్రిప్సీగా అయ్యేంత వరకు లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు బాయిల్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి ఆనియన్ అండ్ మిర్చి, కొద్దిగా సాల్ట్, మన దగ్గర మసాలా పౌడర్స్ మీకు ఇష్టమైన ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేను కారం అండ్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుంటున్నా. ఇందులో కార్న్ కూడా యాడ్ చేసేసుకొని గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైనల్గా ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.